ఈ రోజుల్లో మగాడి చేతిలో రూపాయి లేకపోతే చివరికి పెళ్ళాం దగ్గర కూడా మర్యాద దక్కదు. నిజమో కాదో కామెంట్స్ లో చెప్పండి. మొగుడు వంట చేస్తే ఉప్పు ఎక్కువ అంటుంది, అదే పెళ్ళం వంట చేస్తే చాలా బాగుంది అని చెప్పకపోతే గొడవ మొదలవుతుంది. ఇంట్లో మొగుడు ఫోన్ ఎక్కువ వాడితే ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు అంటారు, అదే ఫోన్ ఆవిడ వాడితే కథలు చెప్తుంది అంటారు. మనిషి ఎమోషనల్ అయితే డ్రామా అంటుంది, అదే భార్య ఎమోషనల్ అయితే ప్రేమ. మగాడు పెళ్లి తర్వాత స్వర్గం అంటాడు, కానీ భార్య వంటగదిలోకి వెళ్ళగానే ఆ స్వర్గం ఆవిరైపోతుంది. భర్త ఈ నెల ఖర్చుల విషయంలో జాగ్రత్త అని చెప్పినప్పుడు భార్య షాపింగ్ ఆపేయమంటున్నారా అంటుంది. నా మొగుడు ఏదైనా తప్పు చేసి దాన్ని కవర్ చేస్తుంటే నా కంటి చూపుకి దొరికిపోతాడు. మగాడు లేటుగా వస్తే ఏం పనుల్లో తిరుగుతున్నావు అని అడుగుతుంది, పెళ్ళం లేటుగా వస్తే మాక ట్రాఫిక్ లో ఇరుక్కున్నా అంటుంది. ఆడదాని కలలు ఎప్పుడూ పెద్దవి, మగాడి బడ్జెట్ మాత్రం ఎప్పుడూ చిన్నదే. మరికొన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మగాడు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే చూడలేనివి చేయొద్దు అంటుంది, అదే పెళ్ళం కొత్తగా ప్రయత్నిస్తే వావ్ ఇట్స్ మై టాలెంట్. అబ్బాయిలు పెళ్లి ముందు నువ్వు లేక నేను బ్రతకలేను అంటారు, కానీ పెళ్లి తర్వాత నువ్వు లేకపోతే ఇల్లు శాంతిగా ఉంటుంది. మగాడు ఇంట్లో ఊరికినే పడుకుంటే పనికి మాలిన వాడి అంటుంది, అదే పెళ్ళం నిద్రపోతే చాలా అలసిపోయినా అంటుంది. మొన్నొకడు నీతో స్వర్గానికైనా వస్తా అన్నాడు, ఇప్పుడు నాతో షాపింగ్కి రావడానికే భయపడుతున్నాడు. భార్యకి షాపింగ్లు చేయిస్తే భర్త హీరో, కానీ అదే డబ్బులు సేవింగ్ చేస్తే భర్త జీరో. మగాడు భార్యని ఇంప్రెస్ చేయాలని గిఫ్ట్ ఇస్తాడు, కానీ చివరికి ఇది ఆఫర్లో కొన్నావా అనే డౌట్ తప్పదు. మగాడు పెళ్ళానికి ఫోన్ చేయకపోతే మర్చిపోయావు అంటుంది, అదే పెళ్ళం ఫోన్ చేయకపోతే బిజీగా ఉన్నా అంటుంది. మగాడి తప్పు చిన్నదైనా భార్య దాన్ని పెంచి మహాభారతంగా మార్చేస్తుంది. మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. అమ్మాయిలు పెళ్ళకి ముందు వాళ్ళే బైక్ పై తిరగాలంటారు, కానీ పెళ్లి తర్వాత మళ్ళీ కారు ఉంటే బాను అనుకుంటారు. మీరు కొట్టిన ఈ చప్పట్లు, ఈ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ధన్యవాదాలు. పూర్తి వీడియో చూడటానికి కిందున్న లింక్ ని క్లిక్ చేయండి.